అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మా అమ్మ పొలం నుంచి బుడ్డలు తీసుకొచ్చింది. మేము వీటిని ఉడకబెట్టుకొని తింటాము. మా సైడ్ అయితే మేము పల్లీలు బుడ్డలు అంటాం. మరి మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మా అమ్మ తీసుకొచ్చిన పల్లీలు అనేది మేము ఉడకబెట్టుకొని తింటున్నాము. కాల్చుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ చాలా తీసుకొచ్చింది పల్లీలు. సో కొన్ని ఉడకబెట్టుకొని కొన్ని కాల్చుకొని తిందాం అనేసి కొన్ని సైడ్కి పెట్టుకున్నాము. మా చెల్లెలు అయితే పల్లీలను నీట్ గా కడిగి కుండలో వేస్తుంది. అలాగే కుండలో వేసాక కొన్ని వాటర్ పోస్తుంది ఉడకడానికి. ఇప్పుడు టైంలో గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి మేమైతే కట్టెల పొయ్యి మీదనే ఉడకబెట్టుకుంటున్నాం. ఏదైనా సరే వంట అయినా సరే ఇంకేదైనా కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటున్నాము. నా చిన్నప్పటి టైంలో అయితే మా అమ్మ కట్టెల పొయ్యి మీదనే వండుతుండే అనమాట. ఎప్పుడైనా మేము విలేజ్కి వచ్చినప్పుడు కూడా అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీదనే వండుకుంటామండి. గ్యాస్ అయితే అంతే యూజ్ అయ్యింది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి అయితే కట్టెల పొయ్యి బెస్ట్ అని చెప్తాను నేనైతే. కానీ కట్టెలు దొరకడమే చాలా కష్టంగా ఉందన్నమాట. పొలాలకు వెళ్ళాలి కట్టెల కోసము. ఇంకా సిటీలో ఉండే వాళ్ళు ఇండక్షన్ స్టవ్ కొనుక్కుంటారు. మేబీ నాకు తెలిసి ఇండక్షన్ స్టవ్ రేట్ కూడా పెరిగిపోయి ఉంటాయి. ఇంకా ఈ పల్లీల ప్రాసెస్ వచ్చేసి స్టార్టింగ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి అండ్ ఎండింగ్ ఉడికే వరకు మా చెల్లెలే దగ్గర ఉండి మంట పెట్టి ఉడకబెట్టుతుంది. ఇంట్లో అయితే నేను ఏది చెప్పినా మా చెల్లి కాదనకుండా బాగా పనిచేస్తుంది. నేననే కాదు మా అమ్మ మా అక్క ఎవరు చెప్పినా బాగా పనిచేస్తుంది అనమాట. నేను చాలా వరకు వీడియోస్లలో చూసాను చిన్నవాళ్ళంటేనే ఇంట్లో కూలి వాళ్ళని. బట్ ఆ చిన్నవాళ్ళు లేకపోతేనే ఇల్లు అనేది చాలా బోసిగా వెలితిగా అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలాగే అనిపిస్తుందా? చిన్నవాళ్ళు లేకుంటే కామెంట్ చేయండి.